హలో ఎవరీవన్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ఇప్పుడు నారా లోకేష్ గారిని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ ఇష్యూ తోటి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ మాటల యుద్ధం కూడా జరిగిందన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. సో సరే ఏం జరిగింది ఏంటి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. నిజంగా దీన్ని మాటల యుద్ధంగానే చూడొచ్చా సార్? అసలు ఏం జరుగుండిద్ది అంటే యాక్చువల్గా బెంగళూరు, చెన్నై, అహ్మదాబాదు, అలాగే ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇవన్నీ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్. దాంట్లో మన హైదరాబాద్ కూడా చేరింది. అత్యధిక ట్రాఫిక్ నిదర్శనంగా చెప్పే నగరాల్లో ఎక్కువగా ట్రాఫిక్ గురించి ప్రస్తావించేది ఢిల్లీ. తర్వాత అత్యధిక ట్రాఫిక్ మనం చెన్నై కన్నా బెంగళూరులోనే ఎక్కువగా వింటుంటాం. ఎందుకో మరి నగర పరిధి పెరగక ఒక దగ్గర ఎక్కువగా జనసాంద్రత పెరగడం వల్ల అలా జరిగిందా, లేదంటే కంపెనీస్ ఎక్కువ అవడం వల్ల జరిగిందా, లేదంటే ఎక్కువ మంది వలసవాదులు రావడం వల్ల జరిగిందో తెలియదు. కానీ బెంగళూరులో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. దానికి తగ్గట్టు బెంగళూరు యొక్క వాతావరణం కూడా మారిపోయింది బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల. నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ కిందట వరకు బెంగళూరు అంటే అసలు నార్త్ ఇండియన్స్ చాలా లైక్ చేసేవారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి చిన్న చిరుజల్లోనే పడేవాట. అంటే అంత సూపర్ అట్మాస్ఫియర్ బెంగళూరు. అందుకే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా బెంగళూరుని ఇష్టపడేవారు. సో అలాంటి బెంగళూరు ఇప్పుడు వర్షం పడట్లేదంట, వేడి కూడా బాగా పెరిగిపోయిందంట. సరే మొత్తానికి ఇలా జరిగితే యాక్చువల్గా 2014లో బైఫరికేట్ అయిన తర్వాత ఏపీలో మొదటి బైఫరికేట్ అయిన ఏపీకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బెంగళూరుకి పరిస్థితి బాగాలేదు. ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎక్కడికైనా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేరుకోవాలంటే మినిమం గంటన్నర పడుతుంది. ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతుందని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ట్వీట్ చేశాడు. అప్పుడే లోకేష్ గారు స్పందించి మీకు అది ఇబ్బందిగా ఉంటే మాకు ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు జస్ట్ ఒక 200 కిలోమీటర్స్ వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతారు, ఎక్కడెక్కడైనా మీకు కంపెనీలు పెట్టుకొని మీకు వెసులుబాటు కల్పిస్తామని అప్పుడే చెప్పారు. అది తర్వాత జస్ట్ ఒక బిజినెస్ పరంగా, ఎంటర్‌ప్రెన్యూర్స్ పరంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల్లోనే కొంచెం హల్చల్ అయింది, కానీ రాజకీయాల వైపు పొక్కలేదు ఇది. సరే ఇప్పుడు తాజాగా ఏమైందంటే మరొక బిజినెస్ పర్సన్, ఒక లాజిస్టిక్స్ సంబంధించిన ఎంటర్‌ప్రెన్యూర్, ఇట్లా బెంగళూరు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది, ఇలాంటి సిటీని ఇంకోటి తయారు చేసుకోవాలి లేదా బెంగళూరుని విడిచేని వెళ్ళిపోవాలి అనేలాగా ఒక ట్వీట్ చేశాడు. చేస్తే అవకాశాలని ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే చాలు అందిపుచ్చుకోవాలని చూసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి దగ్గరికి కూడా అంటే ప్లీజింగ్గా వెళ్తుంది కదా. ఇప్పుడు దావోస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు లండన్లో ఉన్నారు, అక్కడ కానీ లేదా అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా రండి మా ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, కంపెనీలు పెట్టండి, ఒక కొత్త నగరాన్ని నిర్మించబోతున్నాం, సహకరించండి, మీకు సింగిల్ పేజ్ డాక్యుమెంట్ చేపిస్తామంతా, మమ్మల్ని ఆదుకోండి, ఇట్లా మాకు రావాలి, కంపెనీ పెట్టాలి, ఇలా లేదు. సో అలాగా అవకాశం ఎక్కడుంది? ఎప్పుడైతే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఇలా పెట్టాడో లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి మీరు రండి మా ఆంధ్రప్రదేశ్కి, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాము, మా దగ్గర కంపెనీ పెట్టండి. తప్పేముంది అందులో? ఇప్పుడు నువ్వు ఒక అద్దెంట్లో ఉంటున్నావు, అబ్బా ఫ్యామిలీ సరిపోవట్లేదు, మదరు ఫాదర్ ఉంటారు, పిల్లలు పుట్టాక కొంచెం ఇబ్బందిగా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నచ్చట్లేదంటే లేదు మా ఏరియా వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది, అక్కడ వచ్చి ఉండు, లేదంటే అదే రెంట్కి ఇక్కడ రెంట్ వచ్చేస్తుంది అంటే నేను నీకు చెప్తాను, చెప్పినంత మాత్రాన నేను చెడ్డవాడిని అవుతానా? కాదు కదా. సో ఆయన మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే రండి ఇక్కడ స్టార్ట్ చేయండి అని అన్నారు. దానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు మీరు అలా మాట్లాడతారు అన్నట్టుగా పరోక్షంగా కొన్ని పంచులు కౌంటర్లు వేశాడు మంత్రి లోకేష్ గారి మీద. ఈయన ఊరుకోలేదు, నేను అవకాశాలు అందిపుచ్చుకోవాలని చూస్తున్నాను, మీరు అక్కడ ఆ ట్రాఫిక్కి దాని గురించి ఎవరైతే ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇట్లా ఇబ్బందిగా ఉందని అన్నాడో దానికి ఇంకొక ఎంటర్‌ప్రెన్యూర్ వెంటనే ఎంటర్ అయ్యి నిజమే ఇది బెంగళూరులో ఇబ్బందికరంగా ఉంది, బెంగళూరు లాంటి మరొక సిటీని తయారు చేసుకునే సమయం ఆసన్నమైంది అంటే అర్థం ఏంటి? ఇది సరిపోవట్లేదు, స్ప్రెడ్ అవ్వాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, లేదా అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి ఒక కొత్త సిటీని నిర్మించుకోవాలి అనేలాగా దాని అర్థం. దానికి లోకేష్ ఆహ్వానించాడు, తప్పేముంది? ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఆ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఇంకేం చేయగలుగుతాడు ఆయన? అంటే వాళ్ళని ఏం అనలేక, ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్ని, ఆ బిజినెస్ మ్యాన్ని ఏం అనలేక, వాళ్ళతో విభేదించలేక, వాళ్ళతో ఇప్పుడు అలాంటప్పుడు కూర్చొని మీకేం కావాలి చెప్పండి, ఎక్కడ ఇంకొక కొత్త సిటీని తయారు చేద్దాం, లేదంటే ఒక కొత్త దాన్ని ఏమంటారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఐడిఏ
ఒకటి రెడీ చేద్దాం, లేదా ఒక సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద స్టార్ట్ చేద్దాం, మీరు అక్కడ పెట్టుకోండి అని ఏదో చెప్తే బెటర్గా ఉంటుంది. లేదు బెంగళూరు ఆల్రెడీ ఎక్స్పాండింగ్ ఛాన్స్ లేదు, మ్యాంగ్లూరు వెళ్తారా, మైసూర్ వెళ్తారా, రాయచూరు వెళ్తారా, మీరు ఎటు వెళ్తారో చెప్పండి, మేము అక్కడ మీకు కనిపిస్తామని చెప్పాలి. అలా అది మానేసి పక్క రాష్ట్రం వాళ్ళు పిలిచారు కదా అని వాళ్ళ మీద కసురుకుంటే నీకేమొస్తుంది? అదే రాజకీయ తెలివితేటలు అంటే లేకపోవడం అంటే ఇదే, మిస్యూజ్ చేయడం అంటే అదే. రాజకీయ పరంగా నిలదొక్కుకోవాలని అంటే ఎవ్వడికి నొప్పించకుండా చాకచక్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారు, తమిళనాడులో కూడా మంత్రులు ఉన్నారు. కానీ వీళ్ళెవరూ లేనిది లోకేష్ గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే ఆయన అన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి పైకి లేపడానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లే. ఆయన టీం ఎంత ఎఫెక్టివ్గా పనిచేయకపోతే రెస్పాండ్ అవుతారు. ఎవడో ఒక ఎంటర్ప్రీనర్ పెట్టిన ట్వీట్కి సార్ రండి మా దగ్గర రండి, మా ఏరియా బాగుంటుంది రండి, మీకు అంత ఖర్చు కూడా అవ్వదు, మాకు మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ కాస్ట్కి మీకు దొరుకుతుంది. ఎలా ఉంది అది? ఇదేదో బాగుంది, మనకు బాగా పిలుస్తున్నారు. ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎకనామికల్గా డెవలప్ అవుతారు, విద్యాపరంగా డెవలప్ అవుతారు. అది కదా టాలెంట్ అంటే. మీరు అదే పక్కన ఇంకో డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన స్టాలిన్ కొడుకు కూడా ఉన్నాడు ఆయన, మరి ఆయన ఎందుకు ట్వీట్ చేయలేప్పుడు, ఎందుకు పిలవలేకపోయాడు? దట్ ఈజ్ లోకేష్. నాట్ ఓన్లీ ప్రత్యర్థులకి కౌంటర్లు ఇవ్వడము, రెడ్ బుక్తో సింహస్వప్నంలా తయారవడమే కాకుండా ఇట్లాంటివి కూడా చేయడం, అది నాయకుడికి ఉండే లక్షణం. అందరూ ఎందుకు లోకేష్ పేరు జపం చేస్తారంటే ఇందుకే. ఆయన నాకు ఎందుకు లేని లండన్లో ఉన్నానని ఊరుకోవచ్చు కదా. సో ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా డైవేస్ మరీ పట్టేస్తున్నాడు ఆయన. తప్పలేదు కదా, మాకు దగ్గరలో ఉంది, లేదా ఒక కర్నూలు సిటీ, ఒక అనంతపురం సిటీ డెవలప్ చేద్దాం రండి. అక్కడ బెంగళూరుకి ఎంత దూరం, అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగో ఉంది, ఉండనే ఉంది. అండ్ మోర్ ఓవర్ రాయలసీమకు చెందిన ఈ ఉమ్మడి 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 8 జిల్లాలు అయ్యాయి, కానీ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ 4 ఉమ్మడి జిల్లాల వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత కేటాయించింది అయితే బెంగళూరు, లేదు చెన్నై, హైదరాబాద్కి, ఇటు విశాఖపట్నంకి రారు, విజయవాడకి రారు ఎక్కువగా. ఓకే, వాళ్ళు అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతారు, వాళ్ళ ప్రాంతం దగ్గర ఉందని. సో వాళ్ళ కోసం రాయలసీమలో ఒక సిటీ హబ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? అది కదా లోకేష్ గారి ఆలోచన. సో కాబట్టి అలాగా ఆయన డీకే శివకుమార్ గారు చెప్పిన వాదనలో పసలేదు. ఏదో అంటే వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ వెళ్ళిపోతే రేపు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయిగా, అరే ఏంటి ఇది మా కంపెనీలను మీరు తీసుకెళ్ళిపోతున్నారని. మేము తీసుకెళ్ళిపోవట్లేదు, మీరు సరైన సదుపాయాలు అవకాశాలు కల్పించట్లేదు కాబట్టి వాళ్ళు తరలి వచ్చేస్తున్నారు మా దగ్గరికి. అది కదా అలాంటి విధంగా నడుస్తున్న ఒక సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న కోల్డ్ వార్. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక దృష్టి ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందంటే ఖచ్చితంగా మనం కంపెనీస్ పెట్టుకుంటే బాగుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ, అందరికీ అదే ప్రామాణికం. సో ఖచ్చితంగా ఈయన ఒక లెవెల్లో చూపిస్తాడు. సో వై షుడ్ వి గో దేర్ అనే కన్నా వీ షుడ్ గో దేర్ అనేలాగా తయారైంది. ఇప్పుడు అవుతుంది, మరొక సిటీ రెడీ అవబోతుంది. లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.